నామం గీతం ఓం శ్రీ భగవాన్ కల్కి రూపం ఓం శ్రీ భగవాన్ నామం గీతం ఓం శ్రీ భగవాన్ కల్కి రూపం ఓం శ్రీ భగవాన్ భువిలో అవతార భువిలో అవతార భువిలో అవతార భువిలో అవతార నామం గీతం ఓం శ్రీ భగవాన్ కల్కి రూపం ఓం శ్రీ భగవాన్ నామం గీతం ఓం శ్రీ భగవాన్ కల్కి రూపం ఓం శ్రీ భగవాన్ అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష అనువాద తరగతికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. శ్రీ కల్కి భగవతే నమః. ఓం జయ బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. మొదటి ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. కల్కి ఎవరు లేదా ఏమిటి? కల్కి యొక్క పాత్ర ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. కల్కి అనే దాని గురించి మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నమైన దృష్టికోణాలు ఉండొచ్చు. పరంజ్యోతియే కల్కి, ఇది ఒక అభిప్రాయము. కల్కి అనేది పరంజ్యోతి అని చెప్తున్నారు. రెండవది మిస్టికల్గా, అంటే దైవికమైన అనుభవాల ద్వారా మీరు కల్కి ఎవరన్నది చూడొచ్చు. ఇక్కడ కల్కి మీకు తెల్ల గుర్రం మీద ఖడ్గం ధరించి కనిపిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మంత్రాలు చదువుతూ ఉంటామో ఇలాంటి అనుభవాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం నియమంలో ప్రతి ఆదివారము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎక్కువ శాతం మందికి కల్కి దైవికంగా వారికి కనిపిస్తూ ఉంటారు. తెల్ల గుర్రం మీద, రెక్కల గుర్రం మీద కల్కి దాన్ని అధిరోహించి వెళ్తున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇది దైవికమైన ఒక అనుభవం ద్వారా దైవికమైన కల్కి అని మనం చెప్పచ్చు. ఇది రెండవ దృష్టికోణము. మరొకటి మూడవది, అది 81,000 మంది కల్కి సైన్యము. ఇది మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీన్ని కూడా మనము కల్కి అని చెప్తాము. ఇది మీరందరూ కూడా, మీరు ఎప్పుడైతే జీవన్ముక్తులు అవుతూ ఉంటారో కల్కి సైన్యంలో భాగమవుతూ ఉంటారు. ఈ పూర్తి సైన్యాన్ని మనము కల్కి అని సంబోధిస్తూ ఉంటాము. మీరు పరంజ్యోతిని కల్కిగా సంబోధించవచ్చు, లేదా మీకు కలిగే అనుభవాల ద్వారా ఆ మిస్టికల్ రూపంలో
కల్కి అని సంబోధించవచ్చు, లేదా ఎప్పుడైతే మీరందరూ జీవన్ముక్తులు అవుతారో ఈ కల్కి సైన్యాన్ని కూడా మనము కల్కి అని సంబోధించవచ్చు. ఈ సైన్యమే మానవ జాతి చైతన్యంలో ఒక పరివర్తన అనేది తీసుకువస్తుంది. ఇక్కడ 3 రకాల అభిప్రాయాలు లేదా దృక్కోణాలు ఉండొచ్చు. 3 కూడా ఒకటే. ఆ ఒక్కటే పరంజ్యోతి. పరంజ్యోతి 3 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పరంజ్యోతిగా, మిస్టికల్ కల్కిగా, లేదా 88,000 సైన్యంగా. ఇంతవరకు మనము కల్కి గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎంతో ఉంది. మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరింత వివరంగా మీతో మాట్లాడతాను అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానము ముగించున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మేము జన్యుపరంగా నమూనాలు, ప్యాటర్న్స్, ప్రోగ్రామ్స్ను మోస్తూ ఉంటాము మరియు మా పూర్వీకుల అంతర్గత స్థితులను కూడా వారసత్వంగా పొందుతాము. మా ముక్తి గత మరియు రాబోయే తరాలపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మనము కొన్నిసార్లు మన పూర్వీకుల్ని మన ముందు తరాలుగా సంబోధిస్తూ ఉంటాం. వారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొత్త తరం అనేది భవిష్యత్తులో రాబోతూ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి విషయం అనేది లేదు. గతము, వర్తమానము, భవిష్యత్తు అంతా ఒకటే. మీరే మీ పూర్వీకుల నుంచి మీరు ఏ విధంగా వేరు కాదు. మీరే మీ రాబోయే తరాలు కూడా, దాని నుంచి కూడా మీరు వేరు కాదు. ఇది ఒకటే, అంతా సమానమే. మీరు ఇది నమ్మాల్సిన విషయం లేదు. మీరు మీ చైతన్య స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మీ అంతర్గతంలో మీరు డీప్గా వెళ్ళగలిసినప్పుడు ఇది మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ అనుభవపూర్వకంగా గతము, వర్తమానము, భవిష్యత్తు మీరే అని తెలుస్తుంది. మీరే మీ తాతగారు, మీరే మీ ముత్తాతగారు. అట్లానే రాబోయే మనవడు, ముని మనవడు కూడా మీరే. ఇది చాలా స్పష్టంగా మీరు చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు వర్తమానంలో మార్పులు జరుగుతూ ఉంటే గత తరాలకి భవిష్యత్ తరాలకి కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. ఎందుకంటే సమయము లేదా కాలము అనేది లేనే లేదు. వర్తమానంలో జరిగేదే అంతా ఉంటుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లాగా మీకు అనిపించవచ్చు. అయితే మీ లోపలికి వెళ్తున్న కొద్దీ మీరు దీన్ని గమనిస్తారు. అది చైతన్యంలో వేరొక స్థాయి. దాన్ని మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడే ఇప్పుడే జరుగుతూ ఉంటాయి. మీ పూర్వీకులకి ఏదైనా జరిగినట్లయితే అది మీకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యింది. ఏది కూడా వేరు కాదు. ఇదంతా కేవలము ఒక భ్రమ. మనము వేరు వేరు అనుకోవడం అనేది. మనము ఎక్కడా కూడా వేరు కాదు. కొన్నిసార్లు మనము మాట్లాడుతూ ఉంటాము, మీ పూర్వీకులు ముందు తరాలు వారు వచ్చి వెళ్ళిపోయారు, రాబోయే తరము భవిష్యత్తులో వస్తుంది అని. కానీ అలాంటిది లేనే లేదు. గతము, వర్తమానము, భవిష్యత్తు అంతా ఒకటే. మీరు మీ పూర్వీకులతో వేరు కాదు. మీరు మీ రాబోయే తరాలకి వేరు కాదు. ఇదంతా ఒక్కటే. మనము వేరు కాదు. అలాంటి విభజన అనేది లేదు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఇది మీ కర్మ కాదు, కేవలం కర్మ మాత్రమే అని అంటారు. అయితే ఎందుకు ఒకరు ఒక ప్రత్యేకమైన కర్మ లేదా వాసనను ఆకర్షిస్తారు, మరొకరు వేరొక కర్మ లేదా వాసనను ఆకర్షిస్తారు? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నది కేవలము కర్మ మటుకే. అది నా కర్మ, మీ కర్మ అన్నది కానే కాదు. ఉన్నది కర్మ మటుకే. ఇది కేవలము ఒక పెద్ద భ్రమ, నీది నాది అని అనుకోవడము. ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మీరు వెనకను ఉండి చూస్తున్నట్టుగా మీరు భావిస్తూ ఉంటారు. అంటే మీ కళ్ళు వెనకనున్నాయి, మీరు ముందుని చూస్తూ ఉన్నారు. ఇదొక భ్రమను
మన మెదడు సృష్టిస్తూ ఉంది. అలాంటి విషయం అనేది లేనే లేదు. ఇక్కడ ఉన్నది కర్మ మట్టుకే. అది నీదని వేరొకరిది అనేది లేదు. కర్మ ఉంది అంటే ఇది ఆకాశిక్ రికార్డ్స్లో ఉంది. ఇది కర్మ బ్యాంక్ లాంటిది. మామూలు బ్యాంక్ లాగా కర్మ బ్యాంక్ అనేలాది ఉంటుంది. అక్కడ ఇది ఉంది. ఇప్పుడు మీ కోశాల్లో ఏదైతే జరుగుతుందో, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, కర్మమయ కోశ, ఇవి నిరంతరము ఒక పనులు చేస్తూ ఉంటాయి. అవి ఏమైతే చేస్తూ ఉన్నాయో దాన్ని బట్టి మీరు దానికి సంబంధించిన కర్మని ఆకర్షిస్తూ ఉంటారు. అప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఇది నా కర్మ అని. కానీ అది మీ కర్మ కానే కాదు. అది మానవ జాతి యొక్క కర్మ. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ కర్మను సృష్టించడంలో భాగం వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మనం చెప్పచ్చు ఇది నా కర్మ అని. అయితే అక్కడ వ్యక్తి అనేవారు లేరు. అది మానవ జాతి యొక్క కర్మ. మనమందరము ఒక్కటే. ఇది ఆకాశిక్ రికార్డ్స్లో నిక్షిప్తమై ఉంది. అక్కడ ఇదంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇదంతా మీకు స్పష్టంగా మనము బోధించగలము ఎప్పుడైతే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వస్తాయో దాని ద్వారా మనం తెలియచేయచ్చు. ఇప్పుడున్నవి కాదు, భవిష్యత్తులో మరింత అడ్వాన్స్డ్గా వస్తాయి. దానివల్ల మనము ఈ కర్మ అనేది ఆకాశిక్ రికార్డ్స్లో స్టోర్ అయ్యి ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని మనము వివరించగలము. అక్కడి నుంచే మీరు ఈ కర్మని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని మార్పులు చేసినట్లయితే మీరు ఆకర్షించుకున్న కర్మ కూడా మారుతూ ఉంటుంది. మీరు మంచి కర్మని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకేదో గత జన్మ ఉందని ఆ గత జన్మ నుంచి మీరు ఆకర్షిస్తున్నారు, లేదా భవిష్యత్తు జన్మ ఉంది దానికి ఆకర్షించబడతారు అన్నది లేనే లేదు. ఎందుకంటే ఇది మీ జీవితము కానే కాదు. మీరు అనే వ్యక్తి లేనే లేరు. మీరు జీవితాన్ని ఈ విధంగా మరొక విధంగా జీవిస్తున్నారు అంతే. సత్కర్మ అనేది ఉంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దుష్కర్మ అనేది ఉంది, దాన్ని కూడా మీరు నిరంతరము డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. అందువల్లనే మీరు ఎక్కువగా దుఃఖపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మనము మార్చచ్చు. టీవీ సెట్లో ఛానల్స్ మార్చే విధంగా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్ కీ జై. తదుపరి ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఫ్రీ విల్ స్వయం ఇచ్చ లేకపోతే కర్మ మనపై ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయం దయచేసి మాకు అర్థమయ్యేలాగా చేయమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఫ్రీ విల్ లేకపోతే, స్వయం ఇచ్చ లేకపోతే మన అన్ని చర్యల నుంచి కర్మ ఎలా ఉద్భవిస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అవును, స్వయం ఇచ్చ అనేది లేనే లేదు. ఇక్కడ మీరు కనుక లేకపోతే, మీరు అంటే నేనన్న భావము లేకపోతే మీరు స్వయం ఇచ్చ గురించి మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మీరే లేరు. అందువల్ల స్వయం ఇచ్చ అనేది లేనే లేదు. మీకు ముందుగా చెప్తూ వచ్చున్నాము, కర్మ అనేది ఉంది అంతే. మీరు ఏ కర్మకైనా మీరు ట్యూన్ అవ్వచ్చు. అది ఎవరి కర్మ అయినా అవ్వచ్చు. మీరు మీ లోపలికి మరింత లోతుగా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే అది మీకు తెలుస్తుంది, అది మీ కర్మే. ఎందుకంటే మీరు తప్పిస్తే ఇంకెవరు లేరు. మనము స్వేచ్ఛ వ్యక్తులం కాదు, మనమంతా కలిపి ఒక్కటే. కానీ మీరు వేరు వేరు అన్న భావంతో ఉంటూ ఉన్నారు. ఈ భావము వెళ్ళిపోయినప్పుడు మీరు అంతా చూస్తారు, అక్కడ ఉన్నది ఒక్కటే. కర్మ అనేది మీరు ట్యూన్ అవుతూ ఉన్నారు. ఆ ట్యూన్ అయ్యేది మార్చుకోవచ్చు. మీరు దేంతో కనెక్ట్ అవుతున్నారు దాన్ని మనం మార్చుకోవచ్చు. ఆ కర్మని మార్చుకోవచ్చు. దానికే మనము కొన్ని పూజా విధులు చేస్తూ ఉన్నట్లయితే మనము ఆకర్షించే కర్మని మార్చుకోవచ్చు. సత్కర్మని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు మీ సమస్యల నుంచి బయటపడవచ్చు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, వేగవంతమైన
సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న ఈ కొత్త యుగంలో అనేక అంతరాయాలతో నిండిన ప్రపంచంలో ముందుకు సాగడానికి మేము యువతగా మాలోని అంతర్గత దృఢత్వము మరియు అంతర్గత అగ్ని ఇన్నర్ ఫైర్ని ఎలా పెంపొందించుకోవాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. దీనికై మనము మిమ్మల్ని సీయింగ్ స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. చూడటం అనేది మీ లోపల జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే చూడటం అనే స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు ఎలాంటి ఒత్తిడినైనా సరే, ఎలాంటి సమస్యనైనా సరే, ఎటువంటిదైనా సరే మీరు పరిష్కరించుకోగలరు, దాన్ని మీరు నియంత్రించగలరు. సో మిమ్మల్ని ఇలాంటి వాటి అన్నిటికీ సిద్ధం చేయడానికి గురించే ఈ సీయింగ్ అనేది, చూడటం అనేది మీ లోపల ఆరంభిస్తూ ఉన్నాము. ఒక సఫిషియంట్ నంబర్, ఒక నిర్దిష్టమైన సంఖ్యని చేరుకున్నప్పుడు ప్రజలందరూ కూడా సహజంగా ఈ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. మేము దానికై పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ శుభవార్త ఏంటంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా చూడటం అనేది చేయగలుస్తూ ఉన్నారు. వయసైన వాళ్ళు, పురుషులు, స్త్రీలు, యువత ఎంతోమంది చూడటం అనేది చేస్తూ ఉన్నారు. ఇది జరగటం అనేది ఆరంభమయ్యింది అని శ్రీ భగవాన్ గారు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, వేదాలను అర్థం చేసుకోవచ్చా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు సుదీర్ఘంగా ఈ ప్రశ్నకి బదులిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వేదాలు అనేవి చాలా చాలా ప్రాచీనమైనవి, పురాతనమైనవి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మానవ జాతి చైతన్యం యొక్క వివిధ స్థాయిల్లోంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనము ఎన్నో యుగాల గురించి మాట్లాడుతూ వచ్చున్నాము. ప్రతి ఒక్క యుగంలోని మనుషుల యొక్క చైతన్యము వేరువేరుగా ఉంటుంది. వేద కాలంలో అప్పుడున్న ప్రజల యొక్క చైతన్యము చాలా చాలా వేరుగా ఉంది ఇప్పుడు మానవ జాతి అనుభవిస్తున్న చైతన్యం కంటే. ఇప్పుడు కొంతమంది మేము వేదాలు అర్థం చేసుకుందాము అని చెప్తారు. వేదాలు అర్థం చేసుకోవడం అంటే ఈరోజు వారికున్న చైతన్యం స్థాయి నుంచి మట్టుకే వారు వేదాలని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుత కాలానికి సంబంధించింది. ఈ అభిప్రాయాలతో మీరు వేదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వేదాలను అర్థం చేసుకుంటారు, కానీ వేదకాలంలో ఉన్న ప్రజల్లాగా కానే కాదు. ఎందుకంటే వారి యొక్క చైతన్యము వేరు, మీ యొక్క చైతన్యము వేరు. అప్పుడున్న మనుషుల్లాగా మీరు వేదాల్ని అర్థం చేసుకోలేరు. మీకు ఆ చైతన్యం అనేది లేనే లేదు. ఇప్పుడు మీ యొక్క చైతన్య స్థాయి చాలా దిగువన ఉంది. మీరు కలియుగంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. మీ యొక్క చైతన్య స్థాయి చాలా అధమ స్థితిలో ఉంది. ఈ అధమ స్థితిలోంచి మీరు ఎన్నో అభిప్రాయాల్ని, ఎన్నో అవగాహనల్ని కలిగించుకొని ఉన్నారు. మీరు వేదాల్ని అర్థం చేసుకోవాలి అంటే దానికంటూ ఒక నిర్దిష్టమైన మనసులో దృష్టికోణము లేదా ఫ్రేమ్ వర్క్ అని చెప్తాము, అది ఉండాలి. దీని నుంచి మటుకే అప్పుడు ఎలా ప్రజలు అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోగలరు. కానీ ఇప్పుడు అలా కాదు. మీ చైతన్య స్థాయి వేరుగా ఉంది. ప్రాచీన కాలంలో వారు వేరొక చైతన్య స్థాయిలో ఉండటం వల్ల వారి యొక్క వాస్తవము వేరుగా ఉంది. విశ్వాన్ని చూసే అనుభవము వేరుగా ఉంది. ప్రతిదీ కూడా వారికి చాలా వేరుగా ఉంది. ఇది మీకు ఎలా అన్నది అర్థం అవ్వదు. అందువల్ల అప్పట్లో ప్రజలు ఎలా అయితే వేదాల్ని అర్థం చేసుకున్నారో ఆ విధంగా మీరు వేదాల్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కలియుగంలో ఉన్న మీ చైతన్యాన్ని, అవగాహనని, వేదాలని ప్రాచీన వ్యక్తులకి మీరు ప్రజెంట్ చేసినట్లయితే వారు ఎన్నటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. మీకున్న చైతన్య స్థాయి వారికి లేదు. మీ చైతన్య స్థాయి చాలా అట్టడుగున ఉండిపోయింది. అందువల్ల మీరు చెప్పచ్చు, నేను వేదాలు చదివాను,
నాకు అర్థమయ్యింది అని, విన్నాను, అర్థం చేసుకున్నానని. మీరు అర్థం చేసుకుంది మీ యొక్క సొంత మార్గంలోనే. అది వాస్తవమైన అవగాహన కాదు. వాస్తవంగా ఏదైతే ఉందో మీ అవగాహనకి అది భిన్నంగా ఉంటుంది. మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో అది మీ అవగాహన మట్టుకే, వేరొకరిది కానే కాదు. మీ యొక్క చైతన్య స్థాయిలోంచి మీరు అవగాహన చేసుకోగలరు. వేదాలు ఏ చైతన్య స్థాయిలో రాయబడ్డాయో అక్కడికి మీరు వెళ్ళినప్పుడే వారు ఏదైతే ఆ సమయంలో రాసున్నారో అప్పుడు దాన్ని అర్థం చేసుకోగలరు. లేని పక్షంలో వేదాలు ఏవైతే వాస్తవంగా తెలియచేస్తున్నాయో అవి మీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. మీరు కేవలము కొన్ని థియరీలు చెప్పగలరు, ఇట్లాగా ఉండొచ్చు అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న: పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మీరు గతంలో 2026 నుండి 2035 వరకు ఉన్న కాలం మరింత సవాళ్ళతో కూడినదిగా ఉండవచ్చని, ఏఐ విప్లవము, ప్రకృతి విపత్తులు, అంతర్గత సంఘర్షణలు మొదలైన వాటితో ఉంటుందని పేర్కొన్నారు. మేము శాశ్వత భక్తులుగా, సభ్యులుగా ఈ సవాళ్లను ఎదుర్కొని అధిగమించడానికి మేము మానసికంగా, శారీరకంగా మరియు ఆర్థికంగా మమ్మల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ సమస్యలు, సవాళ్ళు వచ్చినప్పుడు మేము మీ లోపల మరింత దృఢంగా తయారవుతాము. మిమ్మల్ని అన్ని సమస్యల్ని ఎదుర్కొనేదానికి తయారు చేస్తాము. మీరు దాని గురించి ఇప్పుడు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు ఆ సమస్యలు వచ్చినప్పుడు మీరు చూస్తారు, మేము మీతో ఉంటాము సహాయం చేయడానికి అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న: పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, 2026 సంవత్సరానికి సంబంధించిన సంకల్పాన్ని దయచేసి శ్రీ భగవాన్ వివరిస్తారా? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ప్రస్తుతము మనము ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించున్నాము. అది ఆర్ట్ ఆఫ్ సీయింగ్లో చూడటము అనే కళలో మిమ్మల్ని మాస్టర్స్గా తయారు చేయాలి. దీని మీదే మా దృష్టినంతా పెట్టున్నాము. సీయింగ్ అనేది మీ లోపల లోపలికి వెళ్ళాలి. ఈరోజు ప్రక్రియలో కూడా అదే సంకల్పము. మేము మీకు ఆర్ట్ ఆఫ్ సీయింగ్లో మాస్టర్ అయ్యేదానికి సహాయం చేస్తూ ఉంటాము. వచ్చే కొద్ది నెలలు కూడా దీని మీదే మా దృష్టిని నిలిపి ఉంచుతాము. ఒకసారి ఇది మీకు అర్థమైన తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా ఒక దారిలోకి వస్తాయి. మీరు అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొనేదానికి మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంటాము. మానవ జాతి వచ్చే సంవత్సరాల్లో ఎదుర్కొనే అన్ని సమస్యలకి కూడా మిమ్మల్ని మీరు తయారు చేసుకునేదానికి మేము సహాయం చేస్తాము అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న: పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, కొంతమంది దీర్ఘకాలం పాటు అపారమైన భక్తి స్థితులను అనుభవిస్తున్నారని మేము విన్నాము. అయినప్పటికీ వారి మనసు అదే విధంగా కొనసాగిందని అంటున్నారు. అయితే ఒక శక్తివంతమైన అనుభవము మనసుపై ప్రభావం చూపుతుందా లేదా? దయచేసి దీనిపై స్పష్టత ఇవ్వండి శ్రీ భగవాన్జీ. ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఒక శక్తివంతమైన అనుభవాన్ని సాధారణంగా పీక్ ఎక్స్పీరియన్స్ అని సంబోధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి ఒక పీక్ అనుభవము జరుగుతుందో ఆ వ్యక్తి యొక్క మనసు పనిచేసే విధానంలో మార్పు అనేది వస్తుంది. ఇది చాలా శక్తివంతంగా ఉండి తీరాలి. ఈ విధంగానే పరివర్తన చెందిన వ్యక్తులు పరివర్తన అవుతూ ఉన్నారు. ఆ అనుభవము వారి యొక్క మెదడులో మార్పు తీసుకొస్తుంది. పీక్ ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు మెదడులో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం చెప్తూ ఉంటాము న్యూరో బయలాజికల్ చేంజ్. ఒక శక్తివంతమైన అనుభవము పీక్ ఎక్స్పీరియన్స్ మెదడుని మారుస్తుంది.
ఒక న్యూరో సైంటిస్ట్తో కనుక మీరు పని చేస్తున్నట్లయితే మెదడులో ఏ భాగం మార్పు చెందింది అని వారు చెప్పగలరు. శక్తివంతమైన అనుభవాలు మీ లోపల మార్పు తీసుకొస్తూ ఉంటాయి. అవి చాలా శక్తివంతంగా ఉండాలి. అందువల్లనే వాటిని మనము పీక్ ఎక్స్పీరియన్స్ అని సంబోధిస్తాము అని శ్రీ భగవాన్ గారు బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, నేను ఎవరు, హూ ఆమ్ మై? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. చూడండి, మీ మెదడు అనేది ఎన్నో ప్రక్రియల్లో భాగం వహిస్తూ ఉంది. ఈ విశ్వము ఒక పెద్ద ప్రక్రియ, ప్రతిదీ ఒక ప్రక్రియ. కుర్చీలో మీరు ఏదైతే కూర్చున్నారో అది కూడా ఒక ప్రక్రియ. అది మీకు స్థిరంగా కదలిక లేని దానిగా కనిపించవచ్చు. వాస్తవంలో అది కూడా ఒక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. దాని లోపలికి వెళ్ళి మీరు గమనించి చూసినట్లయితే అక్కడ మీకు అణువులు కనిపిస్తాయి. దాని లోపల ప్రక్రియ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక ప్రక్రియే. మీ మెదడు కూడా ప్రతి ఒక్క ప్రక్రియలో భాగం వహిస్తూ ఉంది. చూడటం అనేది ప్రక్రియ, వాసన అనేది ఒక ప్రక్రియ, వినటం అనేది ఒక ప్రక్రియ, ఆలోచన అనేది ఒక ప్రక్రియ, స్పర్శించడం అనేది ఒక ప్రక్రియ. ప్రతిదీ ఒక ప్రక్రియ. ప్రతి దాంట్లోని మీ మెదడు అనేది భాగం వహిస్తూ ఉంది. ఈ ప్రక్రియలన్నీ ఒక భ్రమని సృష్టిస్తూ ఉంటాయి. అదేంటంటే మీరు మీ కళ్ళ వెనక్గా ఉండి చూస్తున్నారు అనే ఒక భ్రమని కలిగిస్తూ ఉంటాయి. మీరు లోపల ఉన్నారు, మీరు కళ్ళ వెనక ఉన్నారు, చూస్తున్నారు. ఇది ఒక మహా భ్రమ. మెదడు అనేది ఈ భ్రమని తయారు చేస్తూ ఉంది. వాస్తవానికి మీరు లేరు. ఏముంది అంటే ఇక్కడ భౌతికమైన మెదడు ఉంది. ఇది నిరంతరము ప్రక్రియలు చేస్తూ ఉంది. ప్రక్రియ తప్పిస్తే ఇంకొకటి ఏమీ లేదు. ఈ ప్రక్రియ వెనక ఎవరో ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉన్నారు, అంతే. కేవలము ప్రక్రియలు జరుగుతున్నాయి, అంతే. మీరు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? ప్రక్రియ అనేది ఉండదు, మెదడు అనేది ఉండదు. ఈ శరీరాన్ని దహనం చేయొచ్చు లేదా పూడ్చిపెట్టచ్చు. శరీరము అంతమైపోతుంది. ఇది ఒక ప్రక్రియ మటుకే. ఇది మీరు చూస్తున్నారు. చిన్న ఐ అని చెప్తాం, స్మాల్ ఐ, నేను అన్న భావము. ఈ భావము కళ్ళ వెనక నుండి ఉండి చూస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ భావం కాస్త వెళ్ళిపోతుంది. అయితే అప్పటికీ మీరు ఉంటారు. అప్పుడు మీరు ఎవరు? మీరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఎక్కడ లేరు అంటే అంతా మీరు ఉన్నారు. ఇక్కడే ఉన్నామని మీరు నిర్దిష్టంగా చెప్పలేరు. మీరు సర్వము వ్యాపించి ఉన్నారు. సర్వము అంటే ఈ విశ్వమంతా కూడా మీరు వ్యాపించి ఉన్నారు. ఎక్కడైనా సరే మీరు ప్రత్యక్షం అవ్వచ్చు, అంతర్ధానం అవ్వచ్చు. అది మీరు. మెదడు అనేది మీకు చిన్న నేను అన్న భావాన్ని, భ్రమని కలిగిస్తూ ఉంది. ఆ చిన్న నేనే మీరు. ఇది ఎందుకు ఉంది అంటే మీరు ఆ స్పర్శ అనే ప్రక్రియ అనే ద్వారా మీరు కలుగుతూ ఉంది. స్పర్శ అనేది ఒక ప్రక్రియ. ఈ స్పర్శ అనేది ఒక భ్రమను కలుగజేస్తుంది. నేను స్పర్శిస్తున్నాను, నేను వాసన చూస్తూ ఉన్నాను, నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇది అన్ని అనుభవాల వెనుక ఉండటం వల్ల మీరు ఇలాంటి భ్రమని అనుభూతి చెందుతున్నారు. వాస్తవానికి అక్కడ ఎవరూ లేరు. ఉదాహరణకి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉండి అక్కడ 800 ఆత్మలు తయారు చేయబడి ఉన్నాయా? అట్లా ఏమీ లేదు. ఏమీ తయారు కాలేదు, ఏమీ అంతం అవ్వలేదు. ఏముంది అంటే కేవలము శుద్ధమైన చైతన్యము. అదొక్కటే ఉంది. అది తప్పిస్తే ఇంకొకటి లేదు. ఈ ఒక్కటే ఆ మహా నేను అన్న భావము. అదొక్కటే ఉంది. ఎప్పుడైతే మీరు సహజంగా చనిపోతారో అప్పుడు ఆ శుద్ధ చైతన్యంలో భాగమైపోతూ ఉంటారు. మీరే ఆ పెద్ద ఐ అని చెప్తూ ఉంటారు. మీరు పరంజ్యోతితో ఐక్యమైపోతారు. ఒకసారి ఈ భౌతికమైన అంశము అంతరించిపోతే, ఏదైతే అన్ని భ్రమల్ని తయారు చేస్తుందో,
వాస్తవంలో నేనున్నానని ఒక భ్రమను తయారు చేస్తూ ఉంటుందో అది అంతమైనప్పుడు మీరు ఇలాంటి అనుభవాన్ని పొందుతారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఈ విశ్వం అంతా ఉంది. ఇవన్నీ నిరంతరము జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మీ మెదడు వల్ల. ఎప్పుడైతే మీరు మీ మెదడులోంచి బయట వచ్చేసారో వీటిని అప్పటికి అనుభూతి చెందుతారు. అయితే వేరొక భావంతో, వేరొక అనుభవంతో అనుభూతి చెందుతారు. వాస్తవం అనేది ఉంటుంది, అయితే అది వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో అలా కానే కాదు. వేద కాలంలో ఉన్న ప్రజలు విశ్వాన్ని వేరొక రకంగా అనుభూతి చెందారు. వారి యొక్క చైతన్యము వేరొక స్థాయిలో ఉంది. మీకు శరీరం నుంచి బయటకు వచ్చిన అనుభవం కలుగుతుంది. శరీరంలో ఉన్నప్పుడు వేరొక రకమైన అనుభవం ఉంటుంది. శరీరం బయట వచ్చినప్పుడు వేరొక రకమైన అనుభవం ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు వారు తమ మెదడులో ఉన్నామని. చాలామంది కళ్ళ వెనక నుండి చూస్తున్న అనుభవంలోనే ఉంటారు. ఇది మెదడు సృష్టించిన ఒక పెద్ద మిథ్య. ఇక్కడ నేను ఎవరు, హూ యామ్ ఐ, ఆ చిన్న నేను అన్నది లేనే లేదు. మీరు ఈ పూర్తి విశ్వము, మీరు శుద్ధమైన చైతన్యము. దాన్నే మనము నిర్గుణ బ్రహ్మాన్ అని చెప్తాము. అంతే, శుద్ధమైన చైతన్యము. ఇది ఒక మహాసాగరం లాంటిది. ఎన్నో అలలు వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మహాసాగరంలో విశ్వము ప్రత్యక్షమవుతూ ఉంటుంది, అంతమైపోతూ ఉంటుంది. సూర్యుడు కనిపిస్తాడు, మాయమైపోతాడు. చంద్రుడు వస్తాడు, మాయమైపోతాడు. మీరు కూడా ప్రత్యక్షమవుతారు, అంతర్ధానమైపోతారు. మీ ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి. దోమ కూడా వస్తుంది, మాయమైపోతుంది. ప్రతీదీ కూడా ఈ చైతన్యం అనే మహాసాగరంలో జరుగుతూ ఉంటాయి. అంతే. మీరు ఒక దోమని కొట్టచ్చు, లేదా మీరు ఆ చైతన్యంలో భాగమైపోవచ్చు. మీరు మరణించిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పిస్తే మీరు ఈ మహాసాగరంలో ఒకటైపోతారు. అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు నేను మీతో మాట్లాడటం లేదు. మీరు పరంజ్యోతి, అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు. ఇది ఇక్కడికి చాలు ఈ రోజుకి అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. మరొక రోజు మరింత లోతుగా మనము వెళ్తాము అని సమాధానము ఇచ్చున్నారు. జయ బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ కల్కి దేవస్థానాన్ని దర్శించుకునే భాగ్యం మాకు లభించడం ఎంతో ఆశీర్వాదంగా భావిస్తున్నాము. అది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ అనేక శక్తివంతమైన అద్భుతాలు జరుగుతున్నాయి. శ్రీ కల్కి దేవస్థానం గురించి దయచేసి శ్రీ భగవాన్ వివరించగలరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కల్కి దేవస్థానం గురించి ఎన్నో విషయాలు మేము మీతో మాట్లాడాలి. మొదటగా ఇది మా చేత డిజైన్ చేయబడలేదు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒడిస్సాకి చెందిన ఒక యోగి 600 సంవత్సరాల క్రితము ఈ డిజైన్ అనేది ఇచ్చి ఇది నిర్మించబడాలి అని చెప్పి మాకు అది ఇచ్చున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే గ్రిడ్ లైన్స్ అని చెప్తాము. ఆ గ్రిడ్ లైన్స్ మీద ఈ ఆలయము నిర్మించబడి ఉంది. ఈ ఆలయం యొక్క స్థలం కూడా మాకు చాలా వింతగా లభించింది. ఒక సాధారణమైన వ్యక్తి, అంత ధనవంతుడు కాదు, అంత పేదవాడు కాదు, ఒక మత్స్యకారుడు. ఆయన వచ్చి మాకు ఇది స్థలాన్ని తీసుకోమని చెప్పున్నారు. అప్పుడు మా దగ్గర అంత ధనం కూడా లేదు. ఆ మత్స్యకారుడు చెప్పున్నారు, ముందు మీరు తీసేసుకోండి, తర్వాత మీరు ధనం ఇవ్వచ్చు అని చెప్పున్నారు. మాకు ఎప్పుడైతే చెప్పున్నారో ఆ తర్వాత వేరొక వ్యక్తి వచ్చి మాకు చెప్పిన ధర కన్నా 10 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పున్నారు. అయితే ఈ సాధారణమైన వ్యక్తి దానికి అంగీకరించలేదు. నేను వారికి మాట ఇచ్చాను, అందుకే ఆ స్థలము వారికే ఇస్తాము అని చెప్పున్నారు. సో ఈ రకంగా ఆ భూమి కూడా మనకు ఒక వింత పద్ధతిలో లభించింది. ఆ తర్వాత ఒక గొప్ప ఎక్స్పర్ట్, వాస్తు ఎక్స్పర్ట్, ఇప్పుడు మేము ఆ పేరు చెప్పటం లేదు, వారు చెప్పున్నారు. వేరొక ఎక్స్పర్ట్ కూడా చెప్పున్నారు, ఈ నేల కింద ప్రాచీనమైన శివాలయము ఉంది అని చెప్పున్నారు. తర్వాత మేము అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడినప్పుడు చాలామంది ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ వచ్చున్నారు.
ఒక ప్రాచీనమైన కథ ఉందండి. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల ముందు ఒక శివాలయం ఉండేదని, అక్కడికి వచ్చి దీపారాధన చేస్తూ ఉండేవారని, భక్తుల వల్లము అని దానికి పేరు అని చెప్పున్నారు. అక్కడ హోమాలు జరుగుతుండేవని చెప్పున్నారు. ఇది చాలా క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన స్థలము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇప్పుడు మా ఉద్దేశం ఏమిటంటే ఇది నెమ్మదిగా సక్రియం చేయబడుతుంది, యాక్టివేట్ చేయబడుతుంది. ఇంతకు ముందులాగా మనం ఒక తేదీ ఇచ్చి ఆ రోజు ప్రజలందరినీ మనము ఆహ్వానించము. ఇది నెమ్మదిగా మనము ఈ టెంపుల్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము పెద్దగా చేయాలని చూస్తున్నామో అప్పుడు ఎన్నో శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మనం చేసే పనులన్నింటినీ కూడా అవి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈసారి చాలా నిశ్శబ్దంగా చేయబోతూ ఉన్నాం. ఈ టెంపుల్ ఎప్పుడైతే ఒక పాయింట్కి మించి యాక్టివేట్ అయినప్పుడు, ఉదాహరణకి మీరు మాస్టర్ అవ్వాలనుకుంటున్నారు చూడటం అనే దాంట్లో, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత మీకు ఆ స్థితి అనేది జరుగుతూ ఉంటుంది. మీకు జరిగే విషయాలన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. మహిమలు అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. 81,000 మంది ప్రజలు, కల్కి ఆర్మీ ఎప్పుడైతే ఈ స్థితికి వెళ్తూ ఉంటారో ఇంకా వేగంగా మారుతూ ఉంటాయి. ఈ 81,000 మందికి మనము ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారా ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో నుండి వాటిని వీక్షించవచ్చు. భౌతికంగా రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మీరు టీవీ సెట్లో చూసుకోవచ్చు. అక్కడికి వచ్చి టెంపుల్లో మీరు ఆన్లైన్లో చూసి ప్రే చేసి దీక్ష తీసుకుంటారు. అది కూడా చాలా వేగంగా మీకు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు సమయము, శక్తి ఉంటుందో నేరుగా మీరు ఆలయానికి రావచ్చు. ఆలయంకి ఎవరైనా రావచ్చు. అయితే ఈ 81,000 మందికి మనము ప్రత్యేకంగా లింక్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ M&M మెంబర్స్ మీరందరూ కల్కి ఆర్మీ మీ అందరికీ లింక్ ఇస్తాము. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాము. అప్పుడు మీరు హయ్యర్ స్టేట్స్లోకి, చైతన్యం యొక్క ఉన్నత స్థాయిలోకి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ధర్మం యొక్క ఉద్దేశమే మానవ జాతిని చైతన్యం యొక్క ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడము. ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ 81,000 మంది చేసే ఒక కార్యము. 81,000 మంది ఉన్నత చైతన్య స్థితిలోకి వెళ్తున్నప్పుడు వారు మానవ జాతిని కూడా మీదకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరందరూ ఒక తక్కువ స్థాయి యొక్క చైతన్యంలో ఉన్నారు. ఇది కలియుగము. అయితే ఇది రాబోయే రోజుల్లో మరింత వేగంగా మారబోతుంది. ఇది సంధ్యా వేళ అని చెప్తాము. కలియుగము అంతమవుతుంది, అలాగే కొత్తది రాబోతూ ఉంది. ఇది రావడానికి కల్కి ఆర్మీ సహాయం చేస్తూ ఉంటుంది. కల్కి ఈ ఆర్మీకి సహాయం చేస్తూ ఉంటారు. ఈ ఆర్మీ కూడా కల్కి అని చెప్తూ ఉంటాం. కల్కిని పరివర్తనని తీసుకొస్తారు, ఈ మార్పుని తీసుకొస్తారు. మీరు లోపలికి వెళ్తున్నప్పుడు మీరు గమనిస్తారు, మీరే కల్కి, ఈ కల్కి ఆర్మీయే కల్కి అని కూడా. కల్కి దేవస్థానము ఇది మరింత వేగంగా జరిగేటట్టు చేస్తుంది, ఇహంలోని పరంలోని అని శ్రీ భగవాన్ గారు సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మెదడు సహజంగా న్యూరోప్లాస్టిక్ అయినప్పుడు వ్యక్తి యొక్క ప్రోగ్రామ్స్ను మార్చడము ఎందుకు అంత కష్టం అవుతుంది? దైవిక జోక్యం లేకుండా ఈ ప్రోగ్రాములను మార్చగలమా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. దైవిక సహాయం లేకుండా కూడా ఈ ప్రోగ్రామ్స్ని మార్చచ్చు. దానికే ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉన్నాయి. మీరు కనుక వాటి అనుసరించినట్లయితే ప్రోగ్రామ్స్ని మార్చచ్చు. దైవిక జోక్యం ద్వారా ఇది చాలా సులువుగా, వేగవంతంగా మారిపోతుంది. అదే తేడా అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మెదడు మరియు మనస్సు మధ్య తేడా ఏమిటి? మెదడు భౌతికమైనది అయితే మనసు ఎక్కడ ఉంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను ఇంతకుముందు మీకు చెప్తూ వచ్చున్నాను, మెదడు అనేది ఎన్నో ప్రక్రియల్లో భాగం వహిస్తూ ఉంది. ఉదాహరణకి చూడటము, ఆలోచించటము, వాసన, స్పర్శ అన్నిట్లోని మెదడు భాగం వహిస్తూ ఉంది. మీ ఇంద్రియాలన్నీ కూడా వీటిలో భాగం వహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి మీకు ఒక భ్రమని కలిగిస్తున్నాయి.
మీరు ఉన్నారు అన్న ఒక భ్రమను. ఇంద్రియాలు, మెదడు ఇవన్నీ కలిసి నేను అన్న ఒక భ్రమని తయారు చేస్తూ ఉన్నాయి. ఆలోచన అనేది ఒక ప్రక్రియ అంతే. ఇవన్నీ కలిపితే మనము మనసు అని చెప్పచ్చు. ఈ దృక్కోణం నుంచి చూస్తే మనసు, మెదడు అనేది వేరు వేరు కాదు. మెదడు లేదు, ప్రక్రియ లేదు అంటే మనసు కూడా లేదు. అదొక విషయము. ఉదాహరణకి మీరు చనిపోయారు, శరీరము దహనం చేయబడింది. అయితే అక్కడ వేరొక డైమెన్షన్, వేరొక లోకం అనేది ఉంటుంది. అక్కడ మీరు ఇంకా చూస్తూ ఉంటారు, స్పర్శిస్తూ ఉంటారు, వాసన చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. వీటి గురించి మరింత విస్తారంగా ఈ సమయంలో మాట్లాడలేము. ఇది మీకు అనుభవపూర్వకంగా ఇవ్వచ్చు. దాన్ని ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్, దైవిక అనుభవంగా మీకు అందించవచ్చు. అప్పటికి వింటూ ఉంటారు, స్మెల్, వాసన చూస్తూ ఉంటారు, స్పర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి, అయితే వేరుగా ఉంటాయి. ఇక్కడ మెదడు అనేది లేదు, అది వేరైన విషయము. అయితే మనసు అనేది ఉంది. అయితే ఈ మనసు చాలా వేరుగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, మీ శరీరం నుంచి బయటకు వచ్చిన కొద్ది క్షణాలు మీకు అంతా గోళాకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ముందు ఉంది, వెనక, కుడి, ఎడమ ఇట్లాగా అన్నీ చూస్తూ ఉన్నారు. ఈ రకంగానే మీరు అనుభూతి చెందుతూ ఉన్నారు. ఒకే సమయంలో కిందన మీదన చూస్తూ ఉన్నారు, సైడ్ వేస్ చూస్తూ ఉన్నారు. ఒకేసారి అన్ని దిశల్లా మీరు చూస్తూ ఉంటారు శరీరం నుంచి బయట వచ్చిన తర్వాత. అప్పుడు ఎలాంటి ఒక అనుభవంతిని కలిగిస్తుంది అంటే, మీరు ఒక సొరంగ మార్గంలో ప్రయాణం చేస్తున్న అనుభవంతిని కలిగిస్తూ ఉంటుంది. అక్కడ సొరంగం అనేది లేదు. మనసు ఆ రకంగా చూస్తూ ఉంది, మెదడు ఆ రకంగా మీకు అనుభవాన్ని ఇస్తుంది. మెదడు నుంచి బయట వచ్చిన తర్వాత మరింత స్వేచ్ఛని అనుభూతి చెందుతారు. వేరొక అనుభవాన్ని మీకు కలుగుతుంది. ఒకే సమయంలో మీరు ముందు, వెనక, పక్కన, మీదన అంతా ఒకేసారి మీరు చూస్తూ ఉంటారు. అది సొరంగంలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. అందువల్లే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, NDE వచ్చిన వ్యక్తులు చెప్తూ ఉంటారు, మేము మరణించాము, తర్వాత ఒక స్వరంగంలో వెళ్ళాము అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లాగా లేదు. ఎందుకంటే శరీరం నుంచి బయట వచ్చిన తర్వాత అనుభవం వేరుగా ఉంటుంది, మనసు అనేది వేరుగా ఉంటుంది. దాని గురించి ఇక్కడ మనము మాట్లాడటం లేదు. ఈ మెదడే మనసు అనేది రావడానికి కారణము. ఇది ఇప్పుడు మీకుంది. ఎప్పుడైతే మీరు మరణిస్తారో ప్రతిదీ అనుభూతి వేరుగా ఉంటుంది. అది మీకు అనుభవంగానే ఇవ్వటం అనేది సాధ్యమవుతుంది. అందువల్లే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి అనుభవాల మటుకే. మీరు వాస్తవానికి మరణించరు. మీకు అనుభవం ఇవ్వచ్చు కావాలంటే, మరణిస్తే ఎలా ఉంటుందని. అయితే భయపడకండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు మీ బాంధవ్యాల గురించి, సమస్యల గురించి, దుఃఖాల గురించి, ఇతర కోరికల గురించి మీరు ఫోకస్ పెట్టాలి. మెదడు, మనసు గురించి ఇప్పుడు ఎందుకు మీరు చింతిస్తున్నారు? అది అనవసరమైన విషయము. మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టిని పెట్టండి. మీరు జీవితం వల్ల బోర్ అయిపోతున్నారు, జీవితానికి అర్థం లేకుండా మీరు బాధపడుతూ ఉన్నారు, అర్థహీనమైన జీవితం గురించి మీరు చింతిస్తూ ఉన్నారు. వీటి మీద మీరు దృష్టిని పెట్టండి అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. 81,000 కల్కి సేన సభ్యుడిగా మనం పోషించే ముఖ్యమైన పాత్ర ఏమిటి, లేదా మేము చేసే సేవ ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. 81,000 ఆర్మీగా మీరు ముక్తులవ్వాలి, చైతన్యం యొక్క ఉన్నతమైన స్థానాలకి వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు ఇతరులకి సహాయం చేయాలి, వారి దుఃఖం నుంచి బయటకు వచ్చేదానికి సహాయం చేయాలి, వారి ఆనంద స్థితికి పొందేదానికి సహాయం చేయాలి. అంతేకాకుండా వారు కూడా, ఇతరులు కూడా ఆర్ట్ ఆఫ్ సీయింగ్, చూడటం అనే కళలు కూడా వారికి సాధ్యం అవ్వాలి. ఇవన్నీ కూడా మీరు చేయడం అనేది సాధ్యం అవ్వాలి. అప్పుడు మానవ జాతి అంతా కూడా ఈ స్థితిలోకి వెళ్తూ ఉంది. ఇది 81,000 అనేది ఒక మ్యాజిక్ నంబర్ లాంటిది. మనం ఒకసారి 81,000 మందికి వెళ్ళినప్పుడు
మరింత శక్తి అనేది మనకి లభిస్తుంది, ఇతరులకి మనము సహాయం చేయొచ్చు. అందువల్లనే మనం చెప్తూ ఉన్నాము 81 వేలు కల్కి అని. కల్కి యొక్క ఉద్దేశమే మానవ చైతన్యాన్ని పరివర్తన చేయటము. కలియుగంలో చైతన్యము లేదా మనుషుల యొక్క స్థాయి చాలా క్రూరంగా ఉంటుంది. చాలా దిగజారిపోయిన వ్యక్తి, చాలా హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా మనుషులు ఉంటూ ఉన్నారు. మీరు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఇది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఇంకొక యుగం కూడా ప్రవేశిస్తూ ఉంది. ఇటు కలియుగం ఉంది, అటు స్వర్ణయుగం కూడా ప్రవేశిస్తూ ఉంది. ఈ కలియుగం అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు కావలసిన శక్తులు అనేవి భూమి మీదకి ప్రవేశిస్తూ ఉన్నాయి. మనము ఈ 81,000 మందిని నిర్మించాలి. ఇది లేకుండా ఇది సాధ్యమవ్వదు. ఈ 81,000 మందిని తయారు చేయడానికి కూడా ప్రవేశిస్తున్న శక్తులు సహాయం చేస్తాయి. వాటి సహాయం లేకుండా కూడా మనము 81,000 మందిని తయారు చేయలేము. ఈ సంఖ్య చేరుకున్న తర్వాత మనము మానవ చైతన్యాన్ని మార్చవచ్చు, చాలా వేగంగా మార్చవచ్చు. ఇప్పుడున్న స్థితి బట్టి మనము ఆ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాము అని శ్రీ భగవాన్ గారు సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, భారతదేశాన్ని లౌకికంగా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మార్చడం ఎలా, దానికి మేమేం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చాలి అంటే, ప్రపంచంలో గొప్ప దేశంగా అవ్వాలి అంటే మన యూత్ని మనము నిర్మించాలి. మనము వారిని అన్ని కోర్సులో పాల్గొనేటట్టు చేయాలి. వారు విజయవంతం అవ్వాలి, క్రియేటివ్గా ఉండాలి. అంతేకాకుండా వారు అచీవర్స్గా జీవితంలో అన్నీ సాధించుకునేటట్టుగా వారిని తయారు చేయాలి. మనకి ఈరోజు యువత అత్యధికంగా జనాభాలో భాగంగా ఉన్నారు. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే వాళ్ళు ఒక స్థాయికి తగ్గట్టుగా లేరు. వారి జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా ఉన్నారు. ఒకవైపు మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. మనము వీళ్ళకి ఏదైనా చేయాలి. అందువల్ల మనము మన యూత్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. అయితే ప్రజలెవ్వరూ కూడా దానికి రెస్పాండ్ అవ్వటం లేదు. వారు కనుక కొంత ఇంట్రెస్ట్ చూపించి వచ్చినట్లయితే మనము పవర్ని స్టెప్అప్ చేస్తాము, వారి లోపల మార్పు తీసుకొస్తాము. ఎప్పుడైతే మనము అధిక శక్తితో పనిచేస్తామో యూత్ అనేవాళ్ళు పారిపోతూ ఉన్నారు. మనము ఎలాగోలాగా వారిని కన్విన్స్ చేసి 2 లేదా 3 రోజులు కోర్సులో కూర్చునేటట్టు చేయాలి. కానీ చాలామంది దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారిని మీరు కన్విన్స్ చేసి ఈ కోర్సులో కూర్చోబెట్టేటట్టు చేసినట్లయితే వారికి బ్రేక్ త్రూ అనేది వస్తుంది. ఒక డల్ స్టూడెంట్ని మనము బ్రిలియంట్ స్టూడెంట్గా మార్చచ్చు. చాలామందికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పవర్ అనేది లేదు. పుస్తకం తెరవగానే క్రికెట్ గురించో, సినిమా గురించో, గర్ల్ ఫ్రెండ్ గురించో, బాయ్ ఫ్రెండ్ గురించో ఏదో ఒక విషయంలో వాళ్ళు ఆలోచనలో పడిపోతూ ఉన్నారు. వారు అక్కడ దృష్టి పెట్టలేకుండా ఉన్నారు. వారి మనసులకి ఏకాగ్రత అనేది ఉండటం లేదు. ఏకాగ్రత అస్సలు లేనే లేదని చెప్పచ్చు. అప్పుడు వారు జీవితంలో సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకుంటారు? వారు చాలా షార్ప్గా ఉండాలి. మనం ఇది జరిగేటట్టు చేయగలము. ఒక డల్ స్టూడెంట్ కూడా తీసుకొస్తే వాళ్ళని మనము ఇంటెలిజెంట్ స్టూడెంట్గా మార్చచ్చు. మనము కొన్ని సంవత్సరాల ముందు వర్క్ చేస్తున్నాము. చాలా డల్ స్టూడెంట్స్ కూడా బ్రిలియంట్ అయిపోయి ఉన్నారు. చాలా ఫోకస్ పెరిగిపోయింది. సో మనము యూత్ మీద ఫోకస్ చేయాలి. మనం ఈ ఆర్మీని నిర్మించాలి. మనం ఎంతో పని చేయాల్సి ఉంది. దానికే మనము మన యువత మీద పని చేయాలి. అప్పుడే ఈ భారతదేశము గొప్ప దేశంగా మారుతుంది. యువతే మన యొక్క బలము. ఆశిద్దాము, ఈ మార్పులు కలుగుతాయి అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, నేను అనే భావం లేని ముక్తి పొందిన వ్యక్తి యొక్క అన్ని పనులు నిస్వార్థమైనవేనా? మరియు ముక్తి పొందిన వ్యక్తి పూర్తిగా ఇతరులకే
కేంద్రీకృతమైన అదర్ సెంట్రిక్ జీవితం మాత్రమే జీవిస్తారా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్జీ ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము జీవన్ముక్తి అనే పదాన్ని వాడతామో ఇది జీవన్ముక్తి యొక్క ఎన్నో స్థాయిల గురించి ఇది సంబోధిస్తూ ఉంటుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు నాన్ ఫంక్షనల్ అవుతారు, ఎటువంటి కార్యము చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మన దగ్గర కొంతమంది అట్లాంటి భక్తులు ఉండారు. మేము వారిని మీకు చూపించటం లేదు, ఎందుకంటే మీరు భయపడచ్చు. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతాము, అలాంటి స్థితి కావాలని మీరు కోరుకోవచ్చు. వీళ్ళు సర్వసాధారణమైన భక్తులు కొన్ని సంవత్సరాల ముందు ఆ జీవన్ముక్తి స్థితిని పొందున్నారు. పూర్తిగా నాన్ ఫంక్షనల్, ఏ పని చేయలేని ఒక స్థితిలో ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా వారి ఇళ్లలో కూర్చుంటారు, నవ్వుతుంటారు, చిరునవ్వులు చేస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఈ భక్తులు వారు పురుషులే. వాళ్ళ యొక్క భార్యలు వారిని బాగా చూసుకుంటూ ఉన్నారు. చాలామంది భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి ఒక టచ్ వీళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జీవన్ముక్తి పొందిన వ్యక్తులు నాన్ ఫంక్షనల్గా ఉంటున్నారు, ఎటువంటి పనులు చేయటం లేదు. అదృష్టం ఏమిటంటే వాళ్ళ దగ్గర కావాల్సిన ధనం ఉంది, పిల్లలు ఐశ్వర్యవంతులు, వాళ్ళని బాగా చూసుకుంటూ ఉన్నారు. లేదంటే వారు చాలా కటిక పేదరికాన్ని అనుభూతి చెందుండేవారు. కానీ ఇది ఇట్లా జరగలేదు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తులకి పేదరికంలో ఉండడం కూడా పెద్దగా ఎటువంటి ప్రభావము చూపించదు. జీవన్ముక్తి యొక్క తక్కువ స్థాయిల్లో మీరు ఫంక్షనల్గా ఉంటారు, అన్ని పనులు చేసుకోగలుస్తూ ఉంటారు. హై స్టేట్స్లో ఉన్న వాళ్ళ మట్టుకే ఇతరులకు సహాయం చేసేదానికి వారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ సమయంలో స్పాంటేనియస్గా అక్కడికక్కడ ఏమి జరగాలో అది వారు చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి లోపల నేను అన్న భావం లేదు, కేవలము ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా కింద పడిపోతున్నారనుకోండి, పరిగెట్టి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు, ఎత్తి కూర్చోబెడతారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఇట్లాగా చాలామందిని చూస్తున్నాను, మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు ఒక జీవన్ముక్తి పొందిన వ్యక్తిని తెలుసు. ఒకసారి ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతనికి కొంత డబ్బు ఇచ్చున్నారు, కొన్ని వేల రూపాయలు ఉంటాయి. దాంతో అతను సంతోషంగా ఉండొచ్చు. ఆ జేబులో పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇది బహుశా చెన్నై నగరంలో జరిగింది. మెరీనా బీచ్లో నడుస్తూ ఉన్నారు. ఆ జీవన్ముక్తి పొందిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక భిక్షగాడు ధనం ఇమ్మని ఈ వ్యక్తిని అడుగుతున్నారు. ఈ వ్యక్తి మరో ఆలోచన లేకుండా తన జేబులో చేయి పెట్టి ఉన్న ధనమంతా ఆ భిక్షగాడికి ఇచ్చేశారు. అంతే, ఇంకే ఆలోచన లేదు. ఈ విధంగా హై స్టేట్లో ఉన్న వ్యక్తి పని చేస్తూ ఉంటారు. ఆ భిక్షగాడి దగ్గర పూర్తి ధనం అంతా ఉంది. ఇంకొక సంఘటన బెంగళూరులో జరిగింది. ఈసారి ఈ వ్యక్తి బెంగళూరులో వెళ్తున్నప్పుడు ఒక భిక్షగత్తె అతని దగ్గర భిక్షం అడుగుతూ ఉంది. ఇతను తన చేతిలో ఉన్న సూట్ కేసుని ఆమెకి ఇచ్చేసి అట్లా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆలోచన లేదు, పెట్టి అట్లా ఇచ్చేసాడు. ఇది దూరం నుంచి ఇంకొక వ్యక్తి చూస్తూ ఉన్నారు. ఈ భిక్షగత్తె అతని కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్తూ ఉంది. అయితే ఆ జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు, అట్లా వెళ్ళిపోయాడు. అది సహజ సిద్ధంగా అప్పటికప్పుడు జరిగిపోయింది, అంతే. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, మిమ్మల్ని ఇంత స్టేజ్కి ఇంత స్థితిలోకి తీసుకువెళ్ళాలని మేము అనుకోవటం లేదు. మీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మీరు వారందరినీ చూసుకోవాలి. సో జీవన్ముక్తికి ఒక స్థాయి వరకు మీకు తీసుకువెళ్తాము. మీ వయసు పెరుగుతున్న కొద్దీ, వృద్ధాప్యం దగ్గరకు వస్తున్న కొద్దీ మీ స్థాయిని పెంచుతూ ఉంటాం. ఎవరైతే హయ్యెస్ట్ స్టేట్లో ఉంటారో వారు నాన్ ఫంక్షనల్గా ఉంటారు, ఎటువంటి పని చేయలేరు. కానీ ఇప్పుడు మీరు ప్రపంచంలో ఉంటూ అన్ని పనులు చేయాలి. మీరు మీ దగ్గర ఉన్నవన్నీ అట్లాగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎట్లాగా? ఇంకొక జీవన్ముక్తి పొందిన వ్యక్తి యొక్క ఘటన చెప్తానని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఒకసారి ఒక అబ్బాయి
జీవన్ముక్తి పొందన్నారు. హై స్టేట్లోకి వెళ్ళాడు. నియమంలో జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చిన అబ్బాయి. వాళ్ళకి పెద్ద కిరాణా అంగడి ఉంది. అక్కడ కూర్చొని రోడ్డు మీద వెళ్ళాలని అందరిని పిలుస్తూ కిరాణా సామాన్లన్నీ అందరికీ ఫ్రీగా పంచేస్తూ ఉన్నాడు. షాప్ అంతా ఖాళీ అయిపోయింది. పేరెంట్స్ వచ్చి భయపడిపోయి ఆ అబ్బాయిని భగవాన్ దగ్గర తీసుకొచ్చారు. భగవాన్, ఏమి ఇట్లాగా మా అబ్బాయిని పూర్తిగా నాశనం చేశారో, మొత్తం అంతా ఇచ్చేశాడు, ఇప్పుడు మేమేం చేయాలి అని. అదృష్టవశాత్తు అతను రివర్సిబుల్ అవ్వని ఒక స్థితికి వెళ్ళిపోలేదు. సో అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈసారి చాలా జాగ్రత్తగా ఇన్ని హ్యాండిల్ చేయటం జరిగింది. నార్మల్ అయిపోయినాడు. తర్వాత అతనికి పెళ్ళి అయ్యింది కూడా, పిల్లలు ఉన్నారు, మామూలు సంసార జీవితంలో ఉన్నారు. మరొక సంఘటన, సౌత్ అమెరికాలో ఒక అబ్బాయి ఇలాగే పీక్ స్టేట్లోకి వెళ్ళిపోయినాడు. ఒక హై స్టేట్లో జీవన్ముక్తి పొందున్నాడు. ఇతనికి అంత అదృష్టం లేదు. అతను అర్జెంటీనాకు చెందిన ఒక వ్యక్తి. ఇలాగే పీక్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. సెల్ఫ్ అనేది లేదు, నేనన్న భావము లేదు. చివరికి తల్లిదండ్రులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ వెస్టర్న్ డాక్టర్స్ ఎట్లా అంటే వాళ్ళకి సెల్ఫ్ అనేది లేకపోతే ఉండొచ్చు అన్న ఆలోచన లేదు. ఆ సెల్ఫ్ని వెనక్కి తీసుకొచ్చేదానికి చాలా ట్రీట్మెంట్స్ చేశారు, షాక్స్ అవన్నీ ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు. అవేవి పని చేయలేదు, వికటించేసింది. అబ్బాయి ఒక వెజిటబుల్ లాగా ఉండిపోయాడు, అంతే. ఒక నాన్ ఫంక్షనల్ స్థితిలో ఉండిపోయాడు. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఫుల్ ఫోర్స్తో వెళ్ళటం లేదు. మీరు ఇలాంటి వ్యక్తులను చూసినట్లయితే నా దగ్గరికి మీరు రాలేరు. అంతేకాకుండా మీకు చాలా భయం కలుగుతుంది. అందువల్లనే మేము మీకు నిదానంగా చేస్తూ ఉన్నాము. చాలామంది ప్రజలు జీవన్ముక్తి లేనట్లయితే మనకింత సమస్య ఉండదు. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, మిమ్మల్ని ఒక లోవర్ లెవెల్లోనే జీవన్ముక్తిలో ఉంచుతాము అని చెప్తూ వచ్చున్నారు. జయ బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. ఇప్పటిదాకా మనము శ్రీ భగవాన్ గారు ఇచ్చిన సమాధానం వింటూ వచ్చున్నాము. ఈ సమయంలో కొంచెంసేపు మౌనంగా ఉండి ఇప్పటిదాకా విన్న దాంట్లో మీరేదైతే జ్ఞాపకం తెచ్చుకోగలరో దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు శ్రీ భగవాన్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి समेत श्री कल्की भगवते नमः। ओम सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री कल्की भगवती समेत श्री कल्की भगवते नमः। ओम सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री कल्की भगवती समेत श्री कल्की भगवते नमः। श्री कल्की भगवते नमः। ओम ఈరోజు ఈ క్లాస్కి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే.
జై శ్రీ అమ్మా భగవాన్.